క్వేక్ ఏరినా పబ్ లో 8 మందికి డ్రగ్ పాజిటివ్ అన్నారు. కానీ ఆ లెక్క 7కు మారింది. ఎందుకని? ఉక్కుపాదం మోపడం వల్ల పట్టుబడుతున్నారా, లేక పట్టుబడినా జరిగేదేముందని మరింత బరితెగిస్తున్నారా? ఓవైపు ఫామ్ హౌసుల్లో, మరోవైపు పబ్బుల్లో డ్రగ్ పార్టీలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. లేటెస్ట్ గా కొండాపూర్ లో మిడ్ నైట్ డ్రగ్ మసాలా రాకెట్ ను బ్రేక్ చేసింది ఈగల్ టీమ్. క్వాక్ అరీనా పబ్ లో బ్లాక్ కాఫీ పేరిట నైజీరియాకు చెందిన డీజే ప్లేయర్ తో పబ్ లో స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. అయితే డ్రగ్ పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారంతో ఈగల్ టీం రైడ్ చేశాయి. మత్తులో ఊగుతున్న 64 మందికి డ్రగ్ టెస్టులు నిర్వహిస్తే 8 మందికి పాజిటివ్ అని తేలింది. కానీ 24 గంటల్లోపే ఆ లెక్క మారింది. 7గురినే డ్రగ్ కన్స్యూమర్లుగా చూపించారు పోలీసులు. రిత్విక్ అనే అతనికి యూరిన్ టెస్ట్ లో డ్రగ్ పాజిటివ్ అని తేలింది. కానీ ఆ తర్వాత ఎర్రగడ్డ వైద్యులు నిర్వహించిన బ్లడ్ టెస్ట్ లో రిత్విక్ కు నెగిటివ్ అని వచ్చింది. నిద్ర మాత్రల కారణంగానే యూరిన్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిందని డాక్టర్లు చెప్పారన్నారు పోలీసులు. ఇక డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిన ఆ 7గురిలో ఎవరికి ప్రీవియస్ హిస్టరీ లేదన్నారు పోలీసులు. పేరెంట్స్ సమక్షంలో వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇక క్వేక్ అరీనా పబ్ లో పార్టీకి అటెండ్ అయిన నటి హేమ తనకు డ్రగ్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చిందంటూ వీడియో రిలీజ్ చేశారు. మరోవైపు సికింద్రాబాద్ లో డ్రగ్ విక్రయిస్తున్న నైజీరియన్ మహిళను అరెస్ట్ చేశారు పోలీసులు. 7.5 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ మాఫియా బెండు తీస్తున్నారు తెలంగాణ పోలీసులు.